కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారనుకో, ఎంపీలు గెలిచారనుకుందాం. ఎవరు గెలుస్తున్నారు? కలియుగ వెంకటేశ్వరుడిని చెప్పులు తెల్లే వ్యక్తి గెలుస్తున్నాడు. అది మీకు ఆ పాప మీరు మూట కట్టుకోవాలంటే సంతోషం, మీరు వెనక్కి సపోర్ట్ చేయండి. అలాగే చంద్రబాబు గారు అన్నారు, పంచభూతాలని అడ్డంగా దోచేశారు. ఇసుక మాఫియా పుడమి తల్లిని తవ్వేశారు అడ్డగోలుగా. హిరణ్యకశిపుడి నుంచి అవతారాలన్నీ వచ్చింది. ఎవడైతే భూమిని చుట్టబెట్టేద్దా ఉంటాడో వాటిని చంపేయడానికి అవతారాలు వచ్చినాయి. ఈ రోజున ప్రతి ఎమ్మెల్యే ఇసుక భూ కబ్జాలతో మయమైపోయింది. వీళ్ళందరికీ ఒకటే ఒక శిక్ష, సాక్షాత్తు భగవంతుడు మీ రూపంలో వచ్చి ఓట్ల రూపంలో తెలుగుదేశం పార్టీని కడిగి పారి దూరంగా ఇసిరి పారేయాలి. తెలుగుదేశం మీరు ఆలోచించి ఓటేయండి. నేను మిమ్మల్ని రెచ్చగొట్టట్లా. భూగర్భాన్ని దోస్తే పర్యావరణం దెబ్బతింటుంది. ఎంత జాగ్రత్తగా తీయాలని ఇంగిత జ్ఞానం లేదు తెలుగుదేశం నాయకులకి. అన్నం పెట్టి రైతుని కేసులు పెడతారు. ఇవన్నీ కాకుండా నేను మీకు అండగా ఉండేవాడిని. ఏదో ఒక రోజుకు వచ్చి ఇప్పుడు అడుగుతా ఉన్నారు ప్రతిసారి, ఎందుకు అడుగుతున్నారు? ఎంతకాలం నడుపుతావు అంటే, అరే ఒకడు నిజాయితీగా ఇంకెంతకాలం ఏం చూపించాలరా? ఇంకెవరికైనా సరే ఒక మనిషి ఇల్లు వాకిళ్ళు వదిలి ఉన్న 100 కోట్లు సంపాదించుకునే వృత్తిని వదిలి దేశం కోసం బయటకు వస్తే ఇంతకు మించి ఇంకేం చూపించాలంటే దర్బులు చచ్చిపోవడం బెటర్ అనిపిస్తుంది. 10 సార్లు అడిగారు ప్రశ్న. అలాంటి వ్యక్తులందరూ ఒకటే చెప్పారు, ఓకే ఎంతవరకు మోస్తావు అంటే సంవత్సరాలు చెప్పి అలసిపోయి ఆఖరి మాట ఒకటే చెప్పారు, జనసేనని ఎప్పుడు దాకా మోస్తావు, ఎప్పుడు దాకా రాజకీయాల్లో ఉంటావంటే నలుగురు నా జన సైనికులు వచ్చిన శవాన్ని మోసే వరకు ఉంటాను, చాలా అంతకుమించి ఇంకేంగా చేయండి. ఇంతకుమించి ఈ దేశాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కానీ ఎవరన్నా చేస్తే దయచేసి మీరు వాళ్ళకి అండగా ఉండండి. నేను మటుకు నా సర్వశక్తులు ఒడ్డేసి వచ్చాను. ఈ రోజున సర్వశక్తులు ఒడ్డి రూపాయి పెట్టుబడి లేకుండా కేవలం నమ్మకం, నిజాయితీ, సొంత అన్న వాళ్ళు పక్కన ఎవరు లేరు. నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక్కళ్ళు అనుకూల పరిస్థితుల్లో 100 మంది రావచ్చు గాక, ప్రతికూల పరిస్థితుల్లో ఉండటమే కదా లక్షణం అనేది. పురుష లక్షణం ప్రతికూల పరిస్థితులు నిలబడగలవాలేదన్నది పురుష లక్షణం. అలాంటి పరిస్థితులన్నింటినీ దాటుకొని ఎందుకు నెగ్గుకు రాగలిగానంటే మా దగ్గర ఉన్న ఇక్కడ ఆడపడుచులు అన్నదమ్ములు మేము ఉన్నామని చెప్పి మీరు వస్తే నేను వచ్చాను ఇక్కడికి. కుటుంబాన్ని నమ్ముకొని రాలేదు, నేను ఎవరిని నమ్ముకొని రాలేదు. నా సొంత కష్టం, మీ ప్రేమ, మీ అనురాగమే నేను ఈరోజు బయటికి తీసుకొచ్చాను. అలాగే ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు. ప్రతి కుటుంబానికి మేం ఏం చేయగలం అని ఆలోచిస్తే తిట్టాల్సింది తిట్టాం, అవన్నీ కాకుండా మనం ఏం చేద్దాం అనడానికి ప్రతి రైతుకి 60 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకి 5,000 రూపాయల పెన్షన్, ఎకరానికి 8,000 రూపాయల సాగు సహాయం, ప్రతి సంపాదనకి నిమిత్తం లేకుండా ప్రతి కుటుంబానికి 10 గ్యాస్ సిలిండర్లు, ఎక్కువ మంది ఉంటే తక్కువ మంది ఉంటే ఇంకొక 6 గ్యాస్ సిలిండర్లు, అలాంటి పథకం. అలాగే రైతులకి ఉచిత సోలార్ మోటార్స్, ప్రతి మండలంలో కూడా గిడ్డంగులు, శీతలీకరణ చేసే నిల్వ యూనిట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. అలాగే 3 లక్షల ఉద్యోగాల్ని, ప్రభుత్వ ఉద్యోగాల్ని వచ్చిన 6 నెలల్లో యువతకి భర్తీ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే 25,000 స్పెషల్ పోలీస్ కమాండో పోస్టుల్ని 10వ తరగతి చదివిన యువత కోసం ప్రత్యేకించి మేము కోర్సును తయారు చేస్తా ఉన్నాం. అలాగే ప్రతి మత్స్యకారులకి 58 సంవత్సరాలు నిండిన మత్స్యకారుడికి 5,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. అలాగే చేనేత కార్మికులకు కూడా 5,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. అలాగే మీడియా జర్నలిస్టులకు కూడా సొంత గృహం కల్పించడంతో పాటు 8,000 రూపాయలు వారికి పెన్షన్ ఇవ్వబోతున్నాం. అలాగే మనకి గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా చిరు వ్యాపారాలు ఎక్కువ. అలాంటి వారందరికీ ఏ విధమైన పూచీ లేకుండా 10,000 రూపాయల వరకు పావలా వడ్డీ రుణ సదుపాయం ఇస్తాం. తిరిగి కట్టేస్తే మళ్ళీ ఇంకొక సంవత్సరం లోపు కట్టేస్తే పావలా తాగిపోద్ది, సంవత్సరం దాటితే ₹10. ఇలాగ చిరు వ్యాపారాలకి వడ్డీలకి వాళ్ళ జీవితాలు దోచేయబడకుండా, వడ్డీ వ్యాపారస్తులను దోచేయకుండా ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండేలాగా ఎక్కువ సార్లు 10,000 రూపాయలు తీసుకో రికరింగ్ లోన్ ని జనసేన ప్రభుత్వం ద్వారా చిరు వ్యాపారాలకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే టీడీపీ నాయకులు డ్వాక్రా మహిళల్ని
ఓట్లు వేయొద్దని బెదిరిస్తున్నారు మేము అని చెప్తా ఉన్నాం. ఇప్పుడు రామానాయుడు గారికి చెప్పదలుచుకున్నాం. రామానాయుడు గారు, మీరు పెద్దలు, రాజకీయం తెలిసిన వ్యక్తులు, అంటే మీ వల్ల తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ జనసేన జన సైనికులకు సంబంధించిన ఆడపడుచులు లేకపోతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు అనుకుంటున్నారా? మరి మీరు ఈ రోజున డ్వాక్రా ఆడపడుచులకు రుణాలు ఇస్తున్నారంటే ఎవరి వాళ్ళండి? జన సైనికులకు అండగా నిలబడి ఆడపడుచుల వల్ల. అలాంటి మా డ్వాక్రా ఆడపడుచులకి మేమెందుకు ఇబ్బంది పెడతాం? మీరు ఇచ్చేదానికంటే ఒక 10 రూపాయలు ఎక్కువ ఇస్తాం మేము డ్వాక్రా మహిళలకి. మీరు ఆడపడుచులు చెప్తున్నానమ్మా, రానున్నది జనసేన ప్రభుత్వం, వైసీపీ కాదు, తెలుగుదేశం కాదు, మీరు నమ్మండి. ఎందుకంటే కాలం మార్పు కోరుకుంటుంది. కాలం మార్పు కోరుకున్నప్పుడు ఆ మార్పు ఎవరు కనిపెట్టరు. రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. పోయినసారి ఏం చెప్పారండి అందరికీ? జగన్ స్వీపింగ్ విక్టరీ 2127 స్థానాలు. ఎక్కడండి జగన్ గారు? ఎక్కడ? మరి జగన్ గారు 5 ఏళ్లలో అంతకంటే గొప్ప పనులు చేశారా? మరి మీరు రోడ్ల మీద తిరిగి గడ్డాలు పట్టుకొని బొగ్గల్ని మిడితే ముఖ్యమంత్రులు అవ్వరు. ప్రజలకి మర్యాద ఇస్తే ముఖ్యమంత్రులు అవుతారు. ఇళ్లల్లో హత్యలు జరిగితే పోలీసుల చేత వెరిఫై చేయించి ఎవరైతే కల్ప్రిట్స్ వాళ్ళని పట్టుకుంటే అప్పుడు మీరు శాంతి పద్ధతులని బలంగా పాటిస్తే అప్పుడు ముఖ్యమంత్రులు అవుతారు. తిరుపతి ఏడుకొండల వారికి చెప్పులు లేకుండా తండ్రికి మోకరితో ముఖ్యమంత్రులు అవుతారు. కానీ ఇష్టారాజ్యంగా ఇది పులివెందులు ఇడుపులపై ఎస్టేట్ అనుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఇష్టారాజ్యం చేయడానికి. ఎందుకని అందరూ ఆలోచించండి ఒకసారి. రామానాయుడు గారు, పోయినసారి జనసేన పవన్ కళ్యాణ్ లేకుండా కానీ ఉండుంటే ఈపాటికి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు మీ పీకలు పట్టుకుని తిప్పుతూ ఉండేవాళ్ళు రోడ్ల మీద. జాగ్రత్త, మర్చిపోకండి. మేము అందరం సపోర్ట్ చేసినంత ఎక్కి ఒక్కొక్కరి మీద ఎక్కేయడం కాదు. మమ్మల్ని బెదిరించకండి. చాలా చూసాం ఇవన్నీ. నేను చాలా తెగించి వచ్చాను రాజకీయాల్లోకి. ఎవరన్నా నాతో పోరాటం పెట్టుకుంటారు రాజకీయం, మా సంతోషం పోరాటం పెట్టుకోండి. నేను తెగించి వచ్చాను అన్నిటికీ. ఒంటి మీద బట్టలతో వచ్చాను. వస్తే ఇంటికి బట్టలు తెలుతా, లేదంటే వెళ్ళను, అంతే. అంత డిసైడ్ అయిపోయాను రాజకీయాలకి. చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మర్యాద ఇస్తాను, సంస్కారంతో మాట్లాడతా. సంస్కారం మీరు కూడా ఇవ్వాలి, పద్ధతులు మీరు కూడా పాటించాలి. మీరు పాటించకపోతే నేను సంయమనం పడతాను. సంయమనం దాటితే నాకు కూడా హద్దులు ఉంటాయి. దయచేసి అందరూ ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకోండి అమ్మా. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. రామానాయుడు గారు గెలిస్తే వ్యక్తిగతంగా రామానాయుడు గారు మీ అందరికి 10 మందికి నచ్చచ్చేమో. బాబ్జీ గారు ఇంజక్షన్లు బాగా పొడుస్తారు, మీకు నచ్చచ్చేమో. కానీ మరి మనకి వెన్నెముకల్లో ఇంజక్షన్ గుచ్చి వైసీపీకి వెళ్ళిపోయారు. మేము డాక్టర్ గారు మంచి అయినా అందరికి పెట్టుకుంటే ఆఖరిన పాపం చాలా హుందాగా రిటైర్ అవ్వాల్సిన వయసులో చాలా పాపం అందరూ గబుకుని తలదించుకునే పని చేశారు. పాపం ఏం చేస్తాం, కాలం ఆయన మీద రాసి పెట్టింది. అలాగే రామానాయుడు గారు మొహమాటంతో రామానాయుడు గారికి ఓట్లు లేకండి. రామానాయుడు గారు మొహమాటం ఉన్న నాగబాబు గారు ఉన్నారు. అంటే వైసీపీ వాళ్ళు ఎలా చూడండి, మన జనసేన నాయకులు ఎంత ఉదారత్వం అంటే అందరూ పార్టీ కోసం పనిచేసి గుండ నాగబాబు గారిని తీసుకొస్తే మా అభ్యర్థిగా బాగుంటుందని జనసేనకు తీసుకొచ్చిన జనసేన నాయకులందరినీ, గుండబాబు గారిని తీసుకొచ్చిన జనసేన నాయకులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. అంటే నాయకులు అంటే ఇలా ఉండాలి. మనకంటే బెటర్ ఎవరున్నారు? పాలకులు సేవ చేయడం గుండం నాగబాబు గారు. వారి ఔదార్యానికి, వారి సహృదయతకి మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మీరు ఆలోచించండి అమ్మా. పెద్దలు ఉన్నారు, పుర ప్రముఖులు ఉన్నారు, అందరూ ఆలోచించండి. సరైన నిర్ణయం తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ని పాత పద్ధతులు, ఇసుక మాఫియా, అవినీతి, ఇలాగే రైతుల మీద కేసులు పెట్టించాలంటే తెలుగుదేశం పార్టీ రామానాయుడు గారిని ఎన్నుకోండి, నాకు అభ్యంతరం లేదు. అలాగే లేదు చెడగొట్టడంలో ఎక్స్పర్ట్ అయిన బాబ్జీ గారిని, వెన్నుపోసులో ఇంజక్షన్ పెట్టే బాబ్జీ గారిని. ఇప్పుడు మీకు స్కిల్ ఉంది కరెక్టే, మీకు ఒక బలమైన మంచితనం ఉంది. మంచితనం మీరు తీసుకెళ్లి మురికాలలో పోస్తారంటే దానికి ప్రయోజనం ఏంటండి? మీరు వైసీపీ రాని మీ మంచితనం తీసుకుపోయి వైసీపీ మురుక్కాలలో కలుపుతారంటే ఏం చేస్తామండి? మిమ్మల్ని తాగడానికి పనికిరావు నీళ్లు, మీ మంచితనం పనిచేయదు. అందుకని ఇలా కాకుండా
ఈయన్ని వాడుకొని వదిలేశారు. ఉన్నాం, నాగబాబు గారు ఉన్నారు. ఈయనకి నేను ఎందుకు అండగా నిలబడ్డానంటే ఈ సమాజంలో ఇంకా మంచితనం ఉందని చెప్పడానికి నేను వారికి అండగా నిలబడ్డాను.